అది ఒక సీతాపురం. పచ్చదనంతో చాలా అందంగా కనిపిస్తుంది. అక్కడ ప్రజలు చాలా సంతోషంగా జీవిస్తూ ఉంటారు. ఇలా ఉన్న ఆ ఊరికి కొత్తగా లక్ష్మి అనే అమ్మాయి వస్తుంది. కుటుంబం లేదు, అందువలన వలసపోతూ జీవిస్తూ ఉండేది. సీతాపురంలో లక్ష్మి ఇల్లు కట్టుకుని ఊరి జనంతో కలిసిపోతుంది. ఊరి జనం కూడా తమలో ఒకరిగా లక్ష్మిని చూస్తూ ఉండేవారు. కానీ లక్ష్మితో పాటు డాకిని అనే ఒక భయంకరమైన దెయ్యం ఉండేది. లక్ష్మి కుటుంబంలో ప్రతి ఒక్కరి దగ్గర ఒక డాకిని ఉంటుంది. ఇది వాళ్ళ కుటుంబానికి ఒక పెద్ద శాపం. డాకిని ఆకలి తీర్చడం కోసం లక్ష్మి ప్రతిరోజు ఊర్లో వాళ్ళకి తెలియకుండా ఒక ఆవును బలిస్తూ ఉండేది. ఊర్లో ఆవులు చనిపోవడం చూసి ఊర్లో ప్రజలంతా చాలా భయపడుతూ ఉంటారు. రోజులు గడుస్తూ ఉండగా డాకిని చాలా శక్తివంతంగా మారిపోతుంది. ఊర్లోనే తిరుగుతూ ఊరు ప్రజల్ని భయపెడుతూ ఉండేది. డాకిని చూసి భయపడిన ఊరి జనం డాకిని ఎలాగైనా ఊరి నుంచి తరిమి కొట్టాలని ఒక తాంత్రికుని తీసుకురావడానికి సిద్ధమవుతారు. ఊర్లో జరుగుతున్న విషయాలన్నీ చెప్పి తాంత్రికుని తీసుకుని వస్తారు. తాంత్రికుడు ఒక రోజు రాత్రి డాకిని కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. తాంత్రికుడికి డాకిని కనిపిస్తుంది. డాకిని చూసిన తాంత్రికుడు లక్ష్మి దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు. చూడమ్మా లక్ష్మి, నువ్వు చేస్తుంది చాలా పెద్ద తప్పు. డాకిని రక్తదాహం తీర్చడం వల్ల అది మరింత శక్తివంతమవుతుంది. గురూజీ, రక్తదాహం తెచ్చుకుంటే అది పసిపిల్లలను చంపి తినేస్తుంది. ఈ శాపం నుంచి మీరే నన్ను ఎలా అయినా కాపాడాలి. నువ్వేం భయపడకమ్మా, నేను ఒక యాగం చేసి నీకు ఒక తంత్రం ఇస్తా. అది నీ దగ్గర ఉన్నంత వరకు డాకిని నీ దగ్గరికి రాదు. ఆ రోజు రాత్రి తాంత్రికుడు యాగం కోసం సిద్ధమవుతాడు. యాగం పూర్తి చేసిన తాంత్రికుడు లక్ష్మి దగ్గరకు వచ్చి తంత్రాన్ని ఇస్తాడు. తంత్రం తీసుకున్న తర్వాత లక్ష్మికి ఉన్న శాపం పోతుంది. అప్పటి నుంచి ఊరు ప్రజలంతా చాలా సంతోషంగా ఉంటారు.